ఓకే, దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి రైట్. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. కానీ విని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్రంలో ఒక రాజకీయ సభ ఇంత అద్భుతంగా నిర్వహించబోయే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలకు అంకితమై ముందుకెళ్తున్నాం. ఎన్నో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా కూడా మాకొస్తున్న సమాచారం మేరకు ప్రతి నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేసేటట్టు ఆర్నిశలు కృషి చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోకుండా దయచేసి సహకరించి ఈ సభని విజయవంతం జరిగే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇది ఒక జెండా పండుగ, ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రజలకి మనం ఒక మంచి సంకేతం, నిర్దేశం ఏ విధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలకి ఇరు పార్టీల నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ పొత్తు వలన ఏ విధంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందో ఆ వివరాలన్నీ చెప్పడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇరు పార్టీల తరఫున నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రేపు సభ నా భూతో నా భవిష్యత్తు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎన్ని ఆటంకాలు చేసినా సరే 5 కోట్ల మంది ప్రజలు డిసైడ్ అయిపోయారు. వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని చూడాలని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సపోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేట్ బస్సులకు ఇబ్బంది పెట్టినా, ఈరోజు ఈ సభను ఫెయిల్ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రేపు సభని నభూతో నా భవిష్యత్ అనే విధంగా జరపడానికి నిర్ణయం చేశారు. రేపు చాలా బాగా జరుగుతుందని చెప్పి సూచిస్తున్నాం. నుంచి 6 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పార్టీలు ముఖ్య నాయకులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ ఎవరైతే ఉన్నారో డిసైడ్ చేసాం లిస్టులను. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కలిసి ఒక 500 మంది స్టేజ్ మీద కూర్చుంటారు. ఎందుకు కలిసాం, పరిస్థితులు ఏంటి, ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం వల్ల 5 కోట్ల మంది ప్రజలు ఫస్ట్ టైం, ఒక ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఇబ్బందులు జరుగుతాయి, కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మందికి ఇబ్బందులు జరిగాయి. రైట్. ఇది ఓవరాల్గా రేపటి సభకు సంబంధించి. మరి మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీకే కన్వెన్షన్ సెంటర్లో విజయవాడలో 2000 మందితో 175 నియోజకవర్గాల నుంచి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలు లేదా పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారందరితో సమావేశాన్ని నిర్వహించారు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెసేజ్ 175కి 175 ఏదైతే గతంలో చెప్పారో అదేవిధంగా 175కి 170, 25 పార్లమెంటు 25 గెలవటం అనేది మన లక్ష్యం. ఖచ్చితంగా గెలుస్తాం. మీరందరూ ఈ 45 రోజుల పాటు చాలా క్రియాశీలకంగా పనిచేయండి, బూత్ టు బూత్ పనిచేయండి, ప్రతి బూత్లో ఉన్నటువంటి వారందరి దగ్గరికి వెళ్ళి మీరు 2 సార్లు కలవండి అని కూడా వాళ్ళందరికీ ఒక దశాదిశ నిర్దేశం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండండి అని కూడా చెప్పారు. సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సరే, కార్యకర్తలు యాక్టివ్గా ఉంటున్నారా, బయట నుంచి ప్రైవేట్ ఏజెన్సీలు యాక్టివ్గా ఉంటున్నాయో తెలియదు, కానీ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. దాదాపు మంచి కంటే చెడు మీద ఎక్కువగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అవతల వాళ్ళని మనం ఏం చేస్తున్నాం అనేటువంటి చెప్పేదానికంటే అవతల వాళ్ళని ఎలా డ్యామేజ్ చేయాలనేటువంటిది చెప్పేదే ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించి ఏం చేసాం ఈ 5 సంవత్సరాల్లో, ఏం చేస్తే బాగుండు, ఏం చేస్తాం అనేది కూడా చెబితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. సరే, ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరార్లెస్ టికెట్లన్నీ మోరార్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే. మోరార్లెస్ ఎందుకంటే మార్చాల్సినటువన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే 1 6 ఏదో ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. అది చాలా క్లియర్గా ఆర్గనైజేషన్ మీద దృష్టి పెట్టండి అని చెప్పారు. సరే, అంటే ఆయన అన్ని రకాలుగా ప్రణాళికతోటి ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికతోటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సభను పెట్టింది. ఆయన ఈ సభలని కొంత ముందుగానే పెట్టారు, ప్రజల్లోకి ముందుగానే వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, అభ్యర్థులను ముందుగానే ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 78 మందిని ప్రకటించారు, మిగిలినటువంటి అభ్యర్థులని మళ్ళీ ప్రకటిస్తారా అనుకున్నారు. మొన్న వైవి సుబ్బారెడ్డి గారు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు.
కానీ ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే 99% అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది, ఇంకా అభ్యర్థులకు సంబంధించి ఇంకా మరలా దీంట్లో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. 99% అంటే ఒక 1% అంటే దాదాపు ఒక 4-5 మారుస్తారేమో, మిగిలిన మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది అనేది ఆయన డిసైడ్ చేశారు. సరే, డిసైడ్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రక్చర్ని, అంటే ఎలా చెయ్యాలి, ఎలా ఎన్నికల భాగస్వామ్యాన్ని వెళ్ళాలనే దాన్ని కూడా వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్గా ఒక మెసేజ్ని అయితే ఇచ్చారు. సరే, ఇప్పుడు మాట్లాడి మనకు కనిపించింది, మనకు కనపడకుండా బయట మాట్లాడింది వాళ్ళు కంటెంట్ వేరుగా ఉంటుంది. లోపల ఇంటర్నల్గా పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ హీరింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది, బూత్ వైజ్గా ఎలా ఉండాలి, వాలంటీర్లను ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, వాలంటీర్లతో ఎలా ఓట్లు వేయించుకోవాలి, అలాగే సంక్షేమ పథకాలను ఎలా తీసుకెళ్ళాలి, ఏం చెప్పాలి అనేది ఒక ప్రయత్నానికి ఆయన ఎక్కువగా శ్రీకారం చుట్టారనుకోవాలి. అజిత్ గారు ఉన్నట్లుండారు. అజిత్ గారు, ఓకే, రైట్. అంటే ముఖ్యంగా దొంగ ఓట్ల అంశాన్ని బేస్ చేసుకుని కూడా వాలంటీర్ల ద్వారా మొత్తానికి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు వృద్ధులకి ఇంటికి పోయి ఓటు హక్కు వేసుకునే దాన్ని ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఓటు హక్కు వేసుకునేటువంటి వాటిని ఎక్కువ నమోదు చేపించి ఎవరైతే పెన్షన్ ఇస్తున్నటువంటి వాలంటీర్లు ఆ పెన్షన్ డబ్బులతో పాటు బ్యాలెట్ పత్రం కూడా ఎత్తుకొని పోయి ఓటు వేయించుకొని వస్తే బాగుంటుంది అని అనుకుంటారు. అలా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలు ఉండవచ్చు. అంటే ప్రజలైతే అంత అమాయకులు కాదనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని తక్కువ అంచనా వేయటం, ఓటుకి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారంటే వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు, పెన్షన్ డబ్బులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఓటేయాలి అనేదాన్ని అంత తొందరగా ఉంటుంది. కాకపోతే కొంత భయం ఉంది. భయం ఏంటి, అమ్మో రేపు ఈ మళ్ళీ ఏమైనా చేస్తారేమో, ఈ ఆపేస్తారేమో, ఇట్లాంటి చిన్న చిన్న భయాలు ఉన్నాయి. అలాని ఓటు చూపించేయటమో లేదా ఇట్లా చేయటమో అంత తొందరగా తేలిగ్గా ఉండదు. అయితే ఆలోచించి ఓటేయమని మాత్రం మనం చెప్పడం వరకు ఉందరము. సరే, ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 మీదే ఉన్నారు, వైనాట్ 25 పార్లమెంట్ చాలా క్లియర్గా ఆ యుద్ధానికి సిద్ధంగానే ఉన్నా అని చెబుతున్నారు. మరి ఆ యుద్ధం వాళ్ళు ప్రకటించారు. మరి ఆ యుద్ధం మధ్యలో ఎంత రాజకీయ పోరాటం జరగబోతుంది అనేటువంటి దాన్ని చూడాలి. ఇప్పటికీ అభ్యర్థులకి చాలా విషయాల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ప్రకటించినటువంటి వాటిలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన వైసీపీ ప్రకటించింది, కొంత ఆందోళనలు జరిగినాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ప్రకటించినాయి, కొంత ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రెండు పార్టీల వైపు నుంచి మనం గతంలో కూడా చెప్పాం, ఎప్పుడు కూడా పార్టీల్లో ఎక్కువ మంది ఆశిస్తారు, ఆశించినప్పుడు ఆ యుద్ధాలు జరగడం అనేది కామన్. కాకపోతే ఇది ఏ స్థాయిలో ఎంతవరకు దీన్ని మాట్లాడి పరిష్కరిస్తారు అనేది ముఖ్యం. అజిత్ గారు ఉన్నారండి. అజిత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి 45 రోజుల పాటు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్తున్నారు. అంటే మొన్న ఏమైనా వాలంటీర్లకు మెసేజ్ ఇచ్చారు సిద్ధం సభ ద్వారా. ఇప్పుడు ఏమైనా పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా 45 days బూత్ టు బూత్ తిరగాలి, బూత్లో ఉన్న ప్రతి ఒక్కరిని 2 సార్లు కలవాలని చెప్పారు. అట్లాగే మరొక అంశాన్ని కూడా వారు ఎన్నికల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండండి, మీరందరూ బాగా దాన్ని ఇచ్చేయండి అని కూడా చెప్పారు. ఏంటి ఎస్ గారు? వంశీ గారు, అంటే ఈరోజు కార్యక్రమం సమావేశానికి సంబంధించి 3000 మంది దాదాపు బూత్ ఇన్ఛార్జీలు యుద్ధానికి మా బూత్ సిద్ధం అని చెప్పి అది కార్యక్రమం వంశీ గారు. ఆ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా చెప్తూ కొన్ని చాలా ఆసక్తికరంగా మార్గనిర్దేశం చేశారు వంశీ గారు. ఖచ్చితంగా ఒక 60% ఓటింగ్ బూత్ లెవెల్లో తీసుకోవాలి అని అంటే వాలంటీర్సు, అదేవిధంగా విలేజ్కి సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బందితోటి సమన్వయం చేసుకొని వాళ్ళు మీరు కలిసి ఒక్కొక్కళ్ళని 5 సార్లు కలవమన్నారు వంశీ గారు. ఎన్నికలకు సంబంధించి వాలంటీర్లని, అదేవిధంగా గ్రామ సచివాలయ కోఆర్డినేటర్లని కలిపి బూత్ కోఆర్డినేటర్ని, ఇటు పార్టీ కార్యకర్త, అదేవిధంగా విలేజ్ వాలంటీరు, గ్రామ సచివాలయ సిబ్బంది ముగ్గురుతోటి కలిసి ఓటర్లని ఒక్కొక్కళ్ళని 5 సార్లు కనీసం కలవాలంట వంశీ గారు. కలిసి ఏం చేయాలని అనేది అది బహిరంగంగా చెప్తారా, తర్వాత మన దగ్గర కూడా కొన్ని విజువల్స్ ఉన్నాయి. కలిసి వాళ్ళకి మంచి చెడు అంతా కూడా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడి, ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయాల్సిందిగా చెప్పారు వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా సోషల్ మీడియాని బాగా వాడుకోవాలి అంటూ దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చారు వంశీ గారు. అంటే ప్రస్తుతం మనం 2024 ఎన్నికలకు వెళ్తున్నాము.
కానీ 2019కి ముందు 2014 నుంచి 19 వరకు ఆ రోజున్న టీడీపీ ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని 2014లో ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయలేదు. అందుకని అప్పుడు అమలు చేయని అంశాలను ఎక్కువగా తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. మనం చెప్పినవి అమలు చేశాం కానీ ఆ రోజు 2014 నుంచి 19 వరకు చేయలేదు. అంటే ఇప్పటికే టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి చాలా ర్యాపిడ్గా వెళ్తున్న నేపథ్యంలో దీనికి కౌంటర్ ప్రచారాన్ని స్టార్ట్ చేశారు వంశీ గారు. దాంతోపాటు మిగిలిన అంశాలు అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండండి అని చెప్పి చెప్తూ మొత్తం మీద ఇక అందరినీ నేరుగా కలవడము, కలిసి 5 సార్లు, అది కూడా 5 సార్లు కలవడము, బూత్ లెవెల్ మేనేజ్మెంట్, బూత్ లెవెల్లో మీరు కలుస్తుంది లేనిది కూడా మాకు అన్నీ తెలిసిపోతాయి, మేము ఇక్కడ ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తామని చెప్పారు వంశీ గారు. అదేవిధంగా ఇక సరే ఎప్పట్లాగా కాస్ట్లీ వారు అదేవిధంగా క్యాస్ట్ వారు అవి రెండు జరుగుతున్నాయి, వాటి నుంచి మనం క్లాస్ వారికి తీసుకురావాలి అని చెప్పి. కాకపోతే ఇక్కడ కాస్ట్లీ వారు ఎవరు చేస్తున్నారు, క్యాస్ట్ వారు ఎవరు చేస్తున్నారు అనేది అది సెకండరీ. బట్ దాన్ని మనం ఒక క్లాస్ వారుగా తీసుకెళ్ళాలి అని చెప్పేది అది ఎప్పట్లాగే చెప్పారు వంశీ గారు. మొత్తం మీద ఇక బూత్కి లెవెల్లోకి వెళ్ళారు వంశీ గారు. అంటే ఇప్పటి వరకు కూడా నియోజకవర్గాలకు సంబంధించి 55 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క సిద్ధం సభ జరిగిన తర్వాత అది నియోజకవర్గాల లెవెల్లో ఎలా మేనేజ్ చేయాలని అనేది అక్కడ చెప్పిన తర్వాత ఇప్పుడు బహిరంగంగానే వాలంటీర్స్కి సంబంధించి ఎన్నికల్లో ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఎన్నికల్లో వాళ్ళు సరే ఎలక్షన్ కమిషన్ అలౌ చేయకపోయినప్పటికి కూడా గతంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రధానంగా టీచర్స్ కాదు ఉపాధ్యాయుల్ని వీళ్ళందరినీ మినహాయించి సచివాలయ సిబ్బందితోటే మొత్తం కూడా ఎలక్షన్స్ నిర్వహించాలని చూసింది వంశీ గారు. అంటే ఎలక్షన్లో పోల్ ఆఫీసర్స్ వాళ్ళే లేదా పోల్ సిబ్బంది వాళ్ళే, అదేవిధంగా ప్రభుత్వం తరపున లేదా వైఎస్ఆర్సీపీ నాయకులతో బూత్ లెవెల్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీపీని ఎందుకు ఎన్నుకోవాలో చెప్పేది వాళ్ళే వంశీ గారు. అంటే ప్రజల్ని మోటివేట్ చేసేది వాళ్ళే, ప్రజల్ని బూత్ దాకా తీసుకొచ్చేది వాళ్ళే, ప్రజలతో అదొక్కటి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వంశీ గారు. ఇంకొక మీటింగ్ జరిగితే గానీ దానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుంది వంశీ గారు. బాగా చెప్పారండి. సరే అయితే అంటే ఓట్లు ప్రజలు వేసుకోవాలి కదా అజిత్ గారు. సరే ఎన్నన్నా ఎవరైనా చెప్పినా ఓట్లు అయితే ప్రజలైతే వేసుకోవాలి కదా, ప్రజలే చేసుకోవాలి. సరే ఏ పార్టీ అయినా కానీ అట్లాగే స్ట్రాటజీ చెప్తారు, ఎవరైనా ఓట్లని గెలవాలనేటువంటి లక్ష్యం తీసుగానే ఇది చేస్తారు. కానీ మన వాలంటీర్లకే బాధ్యత ఎక్కువ పెట్టారు. ఇప్పుడు వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలి, వాలంటీర్లతో ఎలా సమన్వయం చేసుకోవాలి, ఇది ఎక్కువగా ఉండేట్లుంది కదా. జనరల్గా ఫోన్ కూడా అలౌ చేసినట్లు లేరు లోపలికి. అవునా అజిత్ గారు? అవును వంశీ గారు. అంటే ఈరోజు చెప్పిన దాని ప్రకారము మొత్తం వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మీరు వెళ్ళండి. ఒక బూత్ ఇన్ఛార్జి, అదేవిధంగా వాలంటీరు, దాంతోపాటు సచివాలయ సిబ్బంది, వాళ్ళతో పాటు సరే ఎటు ఐపాక్ టీం ఉంటారు కదా వంశీ గారు, వాళ్ళతో పాటు పార్టీ కార్యకర్తలు తోడుగా వెళ్ళడము, 5 సార్లు ఒక్కొక్క ఓటర్ని కలవడము, ఏమన్నా కలిసి వాళ్ళకి చేయాల్సిన ఏదన్నా ఉంటే కూడా చేయడము, ఇదంతా కూడా అంటే దశల వారీగా వంశీ గారు ఇవన్నీ కూడా మొత్తం వాళ్ళు ముందుండి నడిపిస్తారు, వీళ్ళు వెనక వెళ్ళడమే వంశీ గారు. అలాగేనండి, సూపర్. అయితే ఇంకా అసలు రేపు అంటే ఇతర కార్యక్రమాలు అంటే జనరల్గా ఓటుకి డబ్బులు పంచే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఏదో దాపిడితే దాగే కాదు. కానీ మరి అవి కూడా వాలంటీర్లు చేస్తారండి, లేకపోతే వాటి వరకు మరి కార్యకర్తలు నాయకుల వరకు వాళ్ళకి బాధ్యత ఉంటుంది అజిత్ గారు? అంటే ఇప్పటి వరకు అయితే పథకాలు వీటికి సంబంధించి వాలంటీర్స్ డ్యూటీ వంశీ గారు. ప్రభుత్వ పథకాలు లేదా స్కీములకు సంబంధించిన డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి అందిస్తారు. ఆ అందించిన అనుభవం అయితే ప్రతి నెల పింఛన్లు కానీ ఎవ్రీథింగ్ రేషన్ కానీ అన్ని ఇళ్ళకెళ్ళి అనుభవించి అందించి ఆ ఇంట్లో ఉన్న సమగ్రమైన పరిస్థితి అయితే వాలంటీర్స్కి అవగాహన ఉంది వంశీ గారు. ఏ నెలకు ఆ నెల వాళ్ళు వెళ్ళి అందించి ఆ రిపోర్ట్ ఇచ్చారు. సరే ఇక ఇప్పుడు ఎవరు అందించినా వాళ్ళకైతే మొత్తానికి అది వాళ్ళ సమక్షంలో జరుగుతుందా లేదా ఒకవేళ వాళ్ళు అందిస్తుంటే వీళ్ళు అడ్డుకుంటారా, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కదా వంశీ గారు, అలాంటి ఎంకరేజ్ చేయకూడదు కదా, మరి వీళ్ళు అడ్డుకుంటారా ఏంటి అని అనేది మనం చూడాలి వంశీ గారు. ఓకే అజిత్ గారు, ఇక నెక్స్ట్